నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని అపార్ట్మెంట్లలో లేకపోతే చిన్న చిన్న శబరాలలో మనం చూసుకుంటే కొంతమంది ప్రవాసులు అయితే కానీ హోటళ్ళు నడుపుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఆ యొక్క హోటల్ను టార్గెట్ చేస్తూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్లో ఎక్కడైనా సరే కానీ బయట అపార్ట్మెంట్లలో కానీ ఫ్లాట్లలో కానీ హోటళ్ళు పనిచేస్తూ ఉంటే తమకు సమాచారం అందించాలని చెప్పి తెలిపారనమాట. పూర్తి వివరాల్లోకి వెళితే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమన్వయంతో హవల్లీ ప్రాంతంలో మాదక ద్రవ్యాల తయారీ మరియు అమ్మకాల కోసం అక్రమంగా ఉపయోగిస్తూ ఉన్న ఒక ప్రైవేటు ఇల్లును మనం చూసుకుంటే స్వాధీనం చేసుకుంది. ఇందులో భాగంగానే ఈ తనిఖీలలోనే చెల్లుబాటు అయ్యే ఆరోగ్య లైసెన్సు లేకుండా అలాగే అక్కడ ఒక చిన్న హోటల్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఆ యొక్క చిన్న హోటల్లో మనం చూసుకుంటే కానీ అపరిశుభ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఆహారాన్ని వడ్డిస్తూ ఉన్న లైసెన్సు లేని కిచెన్ను మేము మూసివేశామని చెప్పి అధికారులు తెలియజేశారు. అంటే అక్కడ మనం చూసుకుంటే కానీ చిన్న రూములు ఉంటాయి, బాత్రూమ్ కూడా అందులోనే ఉంటుంది. ఏదైనా హోటల్కు సంబంధించిన ప్లేట్లు కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు కడగడం కావచ్చు, ఆ యొక్క బాత్రూంలోనే కడుగుతూ ఉన్నారు. అపరిశుభ్రమైన వాతావరణంలో వీళ్ళు వంట చేస్తూ ఉన్నారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు చాలామంది మనం చూసుకుంటే చాలామంది గుడ్డు దోశలని చెప్పేసి, కారం దోశలని చెప్పేసి తింటూ ఉంటారనమాట. అవన్నీ అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే ఫ్లాట్లలో మరియు అలాగే చిన్న చిన్న శబరాలలో మన వాళ్ళు అయితే హోటళ్ళు పెట్టుకొని ఉన్నారనమాట. లైసెన్సులు తీసుకోకుండా వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే కానీ మీరు కస్టమర్లకు అందిస్తూ ఉన్న ఆహారం ఏదైతే ఉందో రుచి మరియు శుచి రెండు ఉండాలన్నమాట. మీరు అందించే ఆహారం శుభ్రంగా ఉండాలి మరియు రుచికరంగా కూడా ఉండాలన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. పట్టుబడితే కానీ మీ యొక్క హోటల్ను మూసివేసి మీకు ఫింగర్లు వేసి ఇండియాకు పంపించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.